ప్రియమైన వారలారా, హనోకు, దావీదు భక్తుడు, వీళ్ళు దేవునితో నడిచి గొప్ప ఆశీర్వాదాలు పొందారు. దేవునితో నడవటం వల్లే ఆశీర్వాదాలు. నీతిమంతుల మార్గం ఇది, ఆశీర్వాదకరమైన మార్గం. దీనిలోనే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనంలో చూడండి, ఏమంటాడు? హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడచిన తరువాత, ఆదాము తరువాత దేవునితో నడచిన వాడు హనోకు. హనోకు తరువాత దేవునితో నడచిన వాడని చెప్పబడిన వాడు నోవహు భక్తుడు. అర్థమైందా? చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో నడచినవాడు. ఎక్కడ నడిచాడు నోవహు? దేవునితో నడిచినవాడు, దేవునితో సహవాసం చేసినవాడు. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైనప్పుడు నోవహు విధేయుడయ్యాడు, విన్నాడు, భయభక్తిని చూపించాడు. ఆ తరము వారిలో ఎవడునూ నా ఎదుట లేడు, నీవే నీతిపరుడివై ఉంటున్నావు అని నోవహును గురించి దేవుడు తెలియచేశాడు. కనుక నోవహు వలె, హనోకు వలె, దావీదు భక్తుని వలె దేవునితో నడచి దేవుని గొప్ప ఆశీర్వాదాలు పొందాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. హెబ్రీ పత్రిక చూద్దాం, చూడండి. 11వ అధ్యాయంలో హనోకు గురించి ఇంకొక విషయాన్ని మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 11 హెబ్రీ పత్రిక 5. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడయ్యుండెనని సాక్ష్యము పొందెను. ఏంటి హనోకులో ఉన్న లక్షణం? 2వ లక్షణం, దేవునికి ఇష్టుడు. మన జీవితాల్లో ఈ అనుభవం ఉన్నదా? మనం ఎవరికి ఇష్టలుగా జీవిస్తున్నాం? దేవునికి ఇష్టలుగా మన జీవితాలు ఉండాలి. దేవునికి ఇష్టమైనవే మనం చెయ్యాలి. గమనించరా, పాప లోకంలో, అపవిత్రతతో నిండిన ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా మన జీవితం, దేవుణ్ణి ఆనందపరిచే జీవితం, దేవుణ్ణి సంతోషపరిచే జీవితం, దేవుని యొక్క చిత్తాన్నే జీవితములో నెరవేర్చే అనుభవం హనోకులో ఉన్నది. దేవునికి ఇష్టుడై. గమనించరా, ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. మనం ఎవరికి ఇష్టలుగా ఉన్నాం? దేవునికి ఇష్టలు. ఎవరు దేవునికి ఇష్టలు? చూడండి, దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయులు. నరహత్య ఎంత ప్రమాదకరమో, అబద్ధం కూడా అంత ప్రమాదకరం. ఎందుకంటే నరహత్య చేసే వారి లిస్టులో కూడా అబద్ధం ఉంది. ప్రకటన గ్రంథం, వీళ్ళెవరో పరలోక రాజ్యానికి వెళ్ళారని. కనుక అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు ఆయనకిష్టులు. ఏమంటాడు? సత్యవర్తనులు. దేవుని వాక్యం సత్యం. ఆ సత్యాన్ని అనుసరించేవారు దేవునికి ఇష్టలు. గమనించరా, దేవునికి ఇష్టమైనవి మనం చేయగలగాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయనకిష్టులుగా జీవించాలి.
కనుక ప్రియమైన వాళ్ళారా, సత్యవర్తనలు ఆయనకు ఇష్టులు. మన జీవితాల్లో ఆయనకి ఇష్టులుగానే జీవించాలి. లోకానికి పాపానికి కాదు, మనుషులకి ఇష్టులుగా కాదు. చాలామంది మనుషుల మెప్పు కోరతారు, కొందరు మనుషులని ఇచ్చేస్తారు, మనుషులను సంతోషపరుస్తారు. కాదు, మనుషులను పోలి నడుచుకుంటారు. కాదు, మనుషుని పోలి నడుచుకుంటే, మనుషులని ప్రేమిస్తే మనుషులాగానే ఉంటారు, దేవుళ్ళు లేకుండా. గుర్తుపెట్టుకొని ఇంకోటి చెప్తున్నాడు, మనం అసలు ఏ మనుష్యునితో పోల్చుకోకూడదు. కొందరు ఒక్కొక్కరితో పోల్చి నేను అట్టుండని ఇట్టుండని. ఎందుకు ఎట్టాలి అన్నీ? ఇది దేవుని కన్నా వీళ్ళు ఎవరో గొప్పవాళ్ళు కానీ కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య ఒక ఆయన అన్నాడు నాతో, నేను ఫలానాయనలాగా పాడతానన్నయ్య అన్నాడు. ఊరి ఫలానాయనలాగా అదొద్దురా నీకు. దేవుని చిత్తం, దేవుని మహిమ కోసం పాడటానికి నేర్చుకో. మనుషులని మెప్పు పెట్టేవాడు కదా, మనుషులను పోల్చుకుంటాం కానీ కాదు. ఎవరినో మనం అనుకరించవలసిన అవసరం అసలు లేనే లేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే. నిన్ను చూసే దేవుడు, నీ ప్రార్థన వినే దేవుడు, దేవుని పోలికలోనికి మనం మార్చబడి, మన మోడల్ మన దేవుడు, మన మాదిరి మన దేవుడు, మనల్ని ప్రేమించేది, ఇష్టపడేది, సమర్పించుకునేది దేవునికి ఇంతకన్నా కానే కాదు. గుర్తుపెట్టుకోండి. మనుషుల్ని ఎక్కువ ప్రేమించేవా దేవుని కన్నా? దేవునికి ఇష్టడవు కాదు. నీకున్న ఆస్తి పాస్తులను కన్నా వాటిల్ని ఎక్కువ ప్రేమించేవా? నువ్వు దేవునికి ఇష్టడవు కాదు. యేసు ప్రభు దగ్గరికి ఒకడు వచ్చాడు, బాల్యము నుంచి నేను ఇవన్నీ చేస్తున్నాను ప్రభా, ఇంకా ఏంటి నేను చేయాల్సింది అన్నాడు. ఒరే, నీకు చాలా ఆస్తి ఉంది, కొంచెం అది అమ్మి పేదలకి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని అన్నాడు. అంటే ఆస్తి కావాలన్నాడు దేవుడు. దేవునికి ఎంత ప్రేమిస్తున్నావో దేవుడు ఒక టెస్ట్ పెట్టాడు, ఒక పరీక్ష పెట్టాడు. ప్రభు అలాగే ఆయన అన్నాడు అనుకో, దేవుడు 100 రెట్లు ఆస్తి ఆడి మొహాన్ని కొట్టేవాడు, ఇచ్చి పడేసేవాడు దేవుడు. ఎందుకని? 100 రెట్లు సంపాదించుకున్నాను, దేవుని వాగ్దానం ఉందా నాకు నా నిమిత్తం. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఇది మనుషుల ఇష్టం కాదు. సంఘంలో దేవుని చిత్తం నెరవేర్చాలి, మనుషులది కాదు. మన ప్రవర్తనలో, మన కుటుంబాల్లో, మన యొక్క వ్యక్తిగత విషయాల్లో, కుటుంబ విషయాల్లో, వివాహ విషయాల్లో, ఇంకా దేనిలోనైనా సరే దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. ఏం గైకొనాలి మనం? ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఆయన దృష్టికి, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి. లోకంలో ఉన్నాం, పాపం అంటకుండా దేవుని దృష్టికి ఇష్టమైనవి చేయి. అవిశ్వాసులతో మాట్లాడుతున్నావు, అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకుండా నీ భక్తి, నీ విశ్వాసం, నీ పరిశుద్ధత వారిని ప్రభావం చేయాలి కానీ వారు నిన్ను ప్రభావం చేయకూడదు. ఇదే దేవునికి ఇష్టలుగా. యేసు ప్రభు సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. అక్కడ శాస్త్రులతో పరిసయ్యులతో లాగా లేడు. పౌలు గారు సమాజ మందిరంలోకి వెళ్ళాడు, సంత వీధుల్లోకి వెళ్ళాడు, ప్రతి కుటుంబంలోనికి వెళ్ళాడు. అక్కడ తన భక్తిని, తన విశ్వాసాన్ని, తన నీతిని, పరిశుద్ధతని కనుపరిచాడు. ఆయన భక్తి, ఆయన పరిశుద్ధతే వారిని ప్రభావితం చేసింది. కనుక మనం ఈ పాపలోకంలో ఉన్నాం, ఆయనకి ఇష్టమైనవి, ఆయన ఆజ్ఞలను నెరవేర్చవలసిన వారంగా ఉన్నాం. ఏమన్నాడు చూడండి, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక.
ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి. తప్పుడు మాటలు మాట్లాడకూడదు, ఆయనకి ఇష్టం కాదు. కపటంగా ప్రవర్తించకూడదు, ఆయనకి ఇష్టం కాదు. అబద్ధం ఆడకూడదు, ఆయనకి ఇష్టం కాదు. భక్తుడైన యోబు గారిలో దేవునికి ఇష్టమైనవి ఉన్నాయి. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. అదే ఆయనకున్న డిగ్రీ. మరి ఏమిటి? గొప్ప ధనవంతుడిగా చేశాడు. ఆయనకి మించిన ధనవంతుడు లేనే లేడు. కనుక దేవునికి ఇష్టమైనవి మనం చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనం ఏది అడిగినా అంటే నువ్వేం అడుగుతావు? నీ ఉద్యోగం అడుగుతావు, అడుగు. నీ అప్పులు తీరాలని అడుగుతావు, అడుగు. దేవుని ఆజ్ఞలు నెరవేరుస్తూ ఆయనకి ఇష్టమైన చేస్తూ, ప్రభువా నాకు అనారోగ్యం ఉందని ఆయన దీన్ని తీసివేయని ఆయన అని అడుగు. దేవుడు సహాయం చేస్తాడు. నీ జీవితంలో శాంతి సమాధానం లేదా, నాకు సహాయం చేయని అడుగు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనము ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరకును. ఆయన వల్లనే. గమనించరా? ఆయన ఏం చేస్తాడు? మనకి కావలసిన సహాయం చేస్తాడు, కావలసినవి సమకూరుస్తాడు. ఆటంకాలుంటే వాటిని ఆయన తొలగించి వేస్తాడు. నమ్ము వాక్యాన్ని, నమ్ము దేవుని సత్యాన్ని, నమ్ము నీ జీవితంలో ప్రభువుని. ఆయన వలన ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేయాలి. ఆయన దృష్టికి మన జీవితాలు నమ్మకంగా యథార్థంగా ఉండాలి. హనోకు ఆయన దేవునికి ఇష్టడై ఉండెను. ఇలాంటి బైబిల్ లేవు, ఇలా చెప్పేవాళ్ళు లేరు, ధర్మశాస్త్రం లేదు, ఇంకా ఎవరు లేరు. అయినా సరే భక్తుడైన హనోకు ఎలా ఉన్నాడు? దేవునికి ఇష్టడిగా జీవించాడు. గమనించారా? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అని 16వ కీర్తనలో మనం చదువుతున్నాం. ఎలా ఉండాలి? నీ భక్తి దేవునికి ఇష్టమైనగా ఉండాలి. నీ జీవితం దేవునికి ఇష్టంగా ఉండాలి. నీ మాటలు దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట కాదు. అర్థమైందా? మన మాటల్లో యథార్థత కనపడాలి. కపటం, మోసం, అబద్ధం ఇవి దేవునికి ఇష్టమైనవి కానీ కాదు. మనం ఏమనుకుంటాం? మనం చాలా మంచి అనుకున్నాం, నటిస్తాం. ఈ నటన అన్నది అస్సలు పనికిరాదు. గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో దేవునికి ఇష్టలుగా మన జీవితాలు ఉండాలి. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు. 16వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తాం. వారు నాకు కేవలము ఇష్టులు. ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. ఆయన దృష్టికి యథార్థమైనవి మనం చేయాలి. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చిన వారముగా ఉండాలి. కనుక హనోకు మనకు నేర్పుతూ ఉన్నాడు. ఏంటి? ఆయన దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం చూడండి, 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. ఆయన చిత్తానుసారంగా చేయటం ఆయనకిష్టం. ఆయన చిత్తాన్ని నెరవేర్చుట ఆయనకిష్టం, ఆయనకి సంతోషం. దేవుని చిత్తం మన వివాహ విషయాలు, వ్యక్తిగత విషయాలు, సమస్యల విషయాలు, ఇబ్బందుల విషయాలు, దేనిలోనైనా దేవుని చిత్తాన్ని దాటి మనం ఎప్పుడూ మేరకూడదు. గుర్తుపెట్టుకోండి.
కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇవన్నీ ప్రభు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనకు మాదిరిగానే ముందే అనుభవించాడు. అవన్నీ మనం కూడా అలాంటి వాటిని అనుభవించటానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాని ఎదిరించి పోరాడటం, నోరు పారేసుకుంటాం, అబద్ధం, వంచన, ఇవి దేవుని చిత్తం అసలు కానీ కాదు. ప్రియమైన వారలా, మనం దేవుని చిత్తాన్ని అనుసరించిన వారంగా మనం ఉండాలి. ఆయనకిష్టులుగా మనం ఉండాలి. కనుక హనోకు దేవునితో నడిచినవాడు. హనోకు ఆయనకిష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టలుగా జీవించిన వారిగా మన జీవితాలు ఉండాలి. ప్రభు చిత్తాన్ని కాకుండా ఇంకా ఏది చేయకూడదు. ఇంకా మూడవ లక్షణం హనోకులో మనం చూడండి. దేవుని వాక్యంలో యూదా పత్రిక 1వ అధ్యాయం, ఒకే ఒక అధ్యాయం 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఏంటండి, ఆదాము నుంచి ఎవరు? 7వ వాడు హనోకు. చదువుకోండి అక్కడ ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము తరువాత ఎవరున్నారు? షేతు ఉన్నారు. ఆదికాండం 5:6 షేతు. 3వ వాడు 9వ వచనంలో ఎనోషు ఉన్నారు. 4వ వాడు 12వ వచనంలో కేనాను ఉన్నారు. 5వ వాడు 15వ వచనంలో మహలేలు ఉన్నారు. 6వ వాడు 18వ వచనంలో ఎరదే ఉన్నాడు. 5వ అధ్యాయం 21వ వచనం హనోకు ఉన్నాడు. 7వ వాడు. అర్థమైందా? ఆదాము, షేతు, ఎనోషు, కేనాను, మహలేలు, ఎరదు, 7వ వాడైన హనోకు. చూసుకోండి దేవుని వాక్యం ఎంత ఖచ్చితం. ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో ఎక్కడా కూడా అసంబద్ధం లేదు, ఎక్కడా కూడా విరోధ భావం, కాంప్లికేషన్లు దానికి దీన్ని సరిపోకూడదు అన్న అసలు లేనే లేదు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఏంటి, హనోకు ఒక ప్రవక్త. ఆయన దేవుని యొక్క సువార్త చేశాడు. ఏ సువార్త అండి ఇది? రాకడ సువార్త చేశాడు హనోకు గారు. ఎందుకని మనం ఈ మాట అనొచ్చు? వీరిని గూర్చి ప్రవచించట్లను. యోధా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును. ఆ కాలంలోనే తీర్పుని గురించి ప్రకటించాడు హనోకు. దేవుడు చెప్పుంటాడు, హనోకు నువ్వు నాతో నడుస్తున్నావు, ఇది వీళ్ళందరూ ఉన్నారు చూడు, వీళ్ళందరికీ తీర్పు ఉన్నది. హనోకు విన్నాడు, ప్రకటించాడు. అందరికీ తీర్పు తీర్చకును. వాళ్ళు భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గూర్చి ఇదిగో హనోకు వీళ్ళు భక్తిహీన క్రియలు చేస్తున్నారు, వీళ్ళు పాప పనులు చేస్తున్నారు, వీళ్ళు దుష్క్రియలు చేస్తున్నారు, వీళ్ళందరికీ ఏమున్నది? తీర్పు ఉన్నది. భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించుటకు దేవుడు రాస్తున్నాడు మన మాటల్ని, దేవుడు రాస్తున్నాడు మన క్రియల్ని. ప్రతి వాని గురించి దేవుడు ఒక గ్రంథం రాయబడుతుంది. ఆ గ్రంథం విప్పబడద్దే. ఆ గ్రంథంలో నీ పాపం అంతా తెలియచేస్తాడు. ఇక నువ్వు ఒప్పుకోక తప్పదు, శిక్ష అనుభవించక తప్పదు. విరోధము గట్టిన మాట ఒప్పించటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. రాకడ సువార్తను ప్రకటించాడు హనోకు. తీర్పు సువార్తను ప్రకటించాడు హనోకు. మనుషులందరూ పాపాన్ని గురించి ఒప్పుకోవాలి, కప్పుకోకూడదని ప్రకటించాడు ఆ కాలంలోనే హనోకు గారు. గమనించిన నేటి కాలంలో కూడా దేవుని తీర్పు ఉందని ప్రకటిస్తున్నాం.
ప్రభు యొక్క రెండవ రాకడ ఎంతో సమీపములో ఉందని ప్రకటిస్తున్నాం. దేవుని రాకడ ఉందని చెప్తూ ఉండగా హనోకు వాళ్ళెవరో మారు మనసు పొందలా. హనోకు ఒక్కడే మారు మనసు పొందాడు, దేవునితో నడిచాడు, దేవునితో వెళ్ళిపోయాడు. ఇక మిగతా వాళ్ళు తరువాత నోవాహు గారు వచ్చాడు. నోవాహు ఆయన కుటుంబమే మిగిలింది, ఇంకెవరో బతకలా. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయంలో కొందరి యొక్క జీవించిన సంవత్సరాలే వ్రాయబడ్డాయి. వీళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు. కయ్యూను సంతానము వాళ్ళు జీవించినవి అవి రాయబడలేదు, అవి లెక్కలోనికి తీసుకోబడలేదు. ఎందుకని? వాళ్ళు దేవుని బిడ్డలు కానీ సైతాను లెక్కలో వాళ్ళు యుగయుగాలు శిక్షలో ఉన్నారు. కంటే కనుక హనోకు సువార్తను ప్రకటించాడు, రాకడ సువార్తను ప్రకటించాడు, తీర్పు సువార్తను ప్రకటించాడు, దేవుడు రాబోతున్నాడని ప్రకటించాడు. అప్పుడే మొదటి రాకడ ప్రవక్త హనోకు. మరి మనం ఎలా ఉన్నాం? నువ్వు దేవునితో నడుస్తున్నావా? మంచిదే. దేవునికి ఇష్టడై ఉన్నావా? మంచిదే. మూడవ అనుభవం ఏంటి అంటే నీలో ఉండవలసింది దేవుని యొక్క స్వార్థను ప్రకటించాలి. ఇది రక్షించబడ్డ ప్రతి ఒక్కరి బాధ్యత. దేవుని రక్షించాడు, నీవు నీ కుటుంబస్తులని రక్షణలోని తీసుకురావాలి. దేవుడు నిన్ను రక్షించాడు, నీ బంధువులను రక్త సంబంధులను ప్రభువునొద్దకు తీసుకుని రావాలి. దేవుడు నిన్ను రక్షించాడు, నీ గ్రామములోనే నువ్వు ఒక వెలుగుగా ప్రకాశించాలి. సమరయ స్త్రీ ఏం చేసింది? ఒక చిన్న సువార్త చెప్పింది సమరయ స్త్రీ. ఇది మనందరం చెప్పవచ్చు, ఎవ్వరూ దీనికి చెప్పలేని అని అనకూడదు. చూడండి, 4వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి విడిచింది, రక్షించబడింది, ఊరిలోనికి వెళ్ళింది, నడిచింది. మీరు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, అప్పటికి ప్రభుని అంగీకరించిన వారు ఎవరు లేరు. సమరయ స్త్రీ ఒక్కతే సుకారను ఊరిలో క్రీస్తుని గురించి నోరు విప్పింది, క్రీస్తుని గురించి నడిచింది, క్రీస్తుని గురించి విడిచింది. ఊరి మొత్తాన్ని 2 రోజులు ప్రభుతో ఆమె మాట్లాడేటట్టు చేసింది. ఈ పని మనం చేయలేమా? నేర్చుకుందాం. రాకడ సమీపంలో ఉంది, ప్రభు ఎంతో సమీపంలో ఉన్నాడు. మనందరం కూడా హనోకు వలె రాకడ సువార్తను ప్రకటించాలి. సమరయ స్త్రీ వలె క్రీస్తుని గురించి నోరు విప్పాలి. సమరయ స్త్రీ వలె క్రీస్తుని గురించి, క్రీస్తు విషయమై నడవాలి. అర్థమవుతుందా? నువ్వు రక్షించబడ్డావు అంటే లూదియా వలె మన జీవితాలు మార్చబడాలి. సమరయ స్త్రీ వలె మన జీవితాలు మార్చబడాలి. మనం రక్షించబడ్డాము అంటే పౌలు వలె ఇక ఆయన వెను తిరగలేదు, ఇంకా సమర్పించుకున్నాడు తను తానుగా. 2 ఖండాలకి సువార్తను ప్రకటించాడు. ఇంకేమల మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాం, కాయలు ప్రకటించాలా, కర్చీపులు ప్రకటించాలా? ఇట్లాంటి ఎక్కువైపోయింది నేటి కాలం. యేసు క్రీస్తు సిలువ యందు తప్ప నాకు దేనిలోనూ అతిశయము లేదన్నాడు. అంతేకాదు, క్రీస్తును తప్ప మీ గురి మిమ్మల్ని ఇక దేనిని నేను మాట్లాడాను. గలతీ పత్రికలో సిలువ వేయబడిన వారైనట్టుగా క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. మనమేం ప్రదర్శిస్తున్నాం? సిలువ సువార్తని మనం ప్రకటించాలి. సిలువను గూర్చిన వార్తను ప్రకటించాలి. ప్రభు యొక్క సిలువ బలియాగమే ఈ ప్రపంచానికి పరిష్కారం అని ప్రకటించాలి. ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించాలి. ప్రభు యొక్క రాకడను ప్రకటించాలి.
తీర్పుని గురించి ప్రకటించాలి. ఇవి లేవు నేటి కాలంలో. ఇవి కాకోకుండా ఏ చేస్తున్నావు, సిలువకు శత్రువులు జాగ్రత్త. ఫిలిప్పీ పత్రికలు అన్నాడు కదా, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకున్నారు. అంటే ఏంటి? వీళ్ళు సిలువ సువార్తనేమో మరుగు చేస్తున్నారు, వీళ్ళ సొంత సువార్తలు చెప్పుకుంటున్నారు. ఆ పండగ అంటారు, ఈ పండగ అంటారు, ఆ తైలం అంటారు, ఈ తైలం అంటారు. ఉన్నాయా బైబిల్ ఇవే? పౌలు గారు ఎక్కడికి వెళ్ళా ఏం చెప్పాడు? యేసు క్రీస్తు సిలువ యందు తప్ప నాకెక్కడ అతిశయం లేదు అని అన్నాడు. మన అతిశయాలు ఏంటివి? జాగ్రత్త, రేపు వీటన్నిటికీ జవాబు చెప్పాల్సిందే ప్రతి ఒక్కరు. గమనించారా? నేటి కాలములో సువార్త ఎంతో బాధకరమైన విషయాలు. సువార్త చెప్పరు. సువార్త కన్నా ఇంకా గొప్పది లేనే లేదు. నా సువార్త ప్రకారము అని అన్నారు. మరి నీదే సువార్త? ఎలాంటి సువార్త నీ సువార్త? నువ్వు చెప్పే సువార్తలు ఎలాంటి చెప్పండి మీరు. రేపు దేవుడి అన్నిటి గురించి అడుగుతాడు. ప్రభువా నీ నామమున దెయ్యాలు వెళ్ళబట్టి నువ్వెవడో నాకు తెలియదురా. ప్రభువా నీ నామమున ప్రవచించను, ప్రవచనాలు లేవు, అయిపోయింది. ప్రవచనం ముద్రించబడి మనకి ఇచ్చేసాడు దైవ గ్రంథాలు. క్రొత్త ప్రవచనాలు లేవు. ఇప్పుడు నువ్వు ప్రవచిస్తున్నావు అంటే సైతాను సిలువకు శత్రువులు, మోసపరచు ఆత్మలు ఇవి. మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి, బయట రకరకాలుగా చూస్తున్నావు. ఇవి దేవుని చిత్తము కానే కాదు. హనోకు తీర్పుని గురించి ప్రకటించాడు, రాకడి గురించి ప్రకటించాడు. మీకు తీర్పు ఉందే, మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది, నిలబడాల్సి వస్తుంది. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి ఒక్కడు ఆయన ఎదుట నిలబడాలి. సువార్త ప్రకటించాడు. కనుక మనందరం తెలుసుకుందాం. హనోకు దేవునితో నడిచిన వాడు. హనోకు దేవునికి ఇష్టుడై జీవించాడు. ఎవరికి ఇష్టలు? సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనకి ఇష్టమైన చేసేవాడికి ఏమడిగినా ఆయన మనకు దయచేస్తాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారం కావాలి. మూడవదిగా హనోకు రాకడి గురించి ప్రవచించాడు. గొప్ప ప్రవక్త ఆయన, గొప్ప సువార్థికుడు ఆయన, గొప్ప పరిచర్య చేసాడు ఆయన. కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. అయినా సరే ఆ కాలపు ప్రపంచానికి, మనుషులకి దేవుని యొక్క రాకడ సువార్తను ప్రకటించాడు. మనం కూడా ఆ విధంగా మన జీవితాలు ఉండాలి. ఆ విధంగా మన జీవితాల్లో దేవుని గురించి ప్రకటించాలి. నోరు విప్పాలి, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి, దేవుని గురించి. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా అదే చేశాడు, అదే చెప్పాడు, అదే ఆయన. యేసు ప్రభు గారు ఏం చేశాడు? కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని యోదయ, గలిలయ, సమరయ గ్రామాలు తిరిగాడు. గమనించారా? వేదికలకి ప్రసంగాలు చేయడం పెద్ద గొప్ప కాదండి, గుర్తుపెట్టుకోండి. సువార్త, నీ వ్యక్తిగత సువార్త, అందని వారికి సువార్తను ప్రకటించి హనోకు వలె రాకడ గురించి చెప్దాం, తీర్పుని గురించి చెప్దాం, అనేకులను ప్రభు వైపు నడిపించుదాం. మనం దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తాం, అది దేవుడు ఫలింపచేస్తాడు. రేపు వాళ్ళు రక్షించబడి ప్రతిఫలం పొందే లెక్కలో నిన్ను నన్ను దేవుడు ఉంచుతాడు. బహుమానాలు మనకున్నాయి, కిరీటాలు మనకున్నాయి, మెప్పు ఉన్నది. అలాంటి సువార్తను మనం చేద్దాం, సువార్తకి మన జీవితాలు సమర్పించుకుందాం. అలాంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మీ సువార్త చేసేటట్లు, మీకు ఇష్టలుగా జీవించేటట్లు మమ్మల్ని అందరినీ నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.